రీసెంట్‌గా నా స్టెమ్ ఓపీటీ బయోమెట్రిక్స్ అయితే కంప్లీట్ అయింది. నేను స్టెమ్ ఓపీటీకి అప్లై చేసి 2 మంత్స్ అయింది. సో, 2 మంత్స్ తర్వాత నాకు అప్డేట్ వచ్చింది. ఇలా నేను బయోమెట్రిక్స్‌కి అటెండ్ అవ్వాలి అని. సో, నేనైతే నా బయోమెట్రిక్స్ అపాయింట్మెంట్ రీషెడ్యూల్ చేసుకున్నాను. ప్లేస్ కూడా చేంజ్ చేసుకున్నాను. సేమ్ స్టేట్‌లోనే వేరే సిటీకి రీషెడ్యూల్ చేసుకున్నాను. సో, నేను అపాయింట్మెంట్ డే రోజు ఒక 1 అవర్ ముందే వెళ్ళాను. నాకు ఆ 1 అవర్ ముందే చేసేసారు. ఫస్ట్ నా అపాయింట్మెంట్ లెటర్ అడిగారు. తర్వాత నా ఐడీ చెక్ చేశారు. అపాయింట్మెంట్ లెటర్‌లో సెకండ్ పేజ్ ఉంటుంది కదా! అది ఫిల్ చేయమన్నారు. సో, తర్వాత అపాయింట్మెంట్ లెటర్ మీద స్టాంప్ వేసి ఫోటో తీసి పంపించారు. జస్ట్ 5-10 మినిట్స్ లోపల అంతే. అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఇంకా మనం కావాలంటే రీషెడ్యూల్ చేసుకోవచ్చు. నేనైతే రీషెడ్యూల్ చేసుకున్నాను. ప్లేస్ కూడా చేంజ్ చేసుకున్నాను వితిన్ ద సేమ్ స్టేట్. సో, నాకైతే ఏ ప్రాబ్లమ్ అవ్వలేదు. ఇంకా నాకైతే 3 డేస్‌లోనే అప్రూవ్ అయిపోయింది స్టెమ్ ఓపీటీ బయోమెట్రిక్స్‌కి వెళ్ళొచ్చాక. అలానే అందరికీ 3 డేస్‌లోనే అప్రూవ్ అవుతుందా అంటే కాదు. నాకన్నా ముందు బయోమెట్రిక్స్ ఇచ్చినోళ్ళకి కూడా కొంతమందికి ఇంకా అప్రూవ్ అవ్వలేదు. మరి అది ఎలా అవుతుందనేది తెలీదు. నేను బయోమెట్రిక్స్‌కి వెళ్ళొచ్చాక ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదు. బయోమెట్రిక్స్‌కి వెళ్ళక ముందు నాకు ఇలా ఉంది స్టేటస్ రెస్పాండ్ విత్ ఎవిడెన్స్ అని స్టేటస్ పోర్టల్‌లో. కానీ వెళ్ళొచ్చాక ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయక్కర్లేదనే ఉంది. సో, నేనేం అప్లోడ్ చేయలేదు. 3 డేస్‌లోనే అప్రూవ్ అయిపోయింది స్టెమ్ ఓపీటీ.